ఒక 2 స్పూన్ల ఉలవలు, అలాగే మన కిచెన్‌లో ఉండే ఒక స్టీల్ బౌల్ అంతే. ఈ ఉలవల ఆకుకూరను పెంచుకోవడానికి మనకు కావాల్సింది. హలో అండి. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ మైక్రో గ్రీన్స్‌ని సాయంత్రం పూట వచ్చే వేడి తక్కువగా ఉండే ఎండలో పెట్టాను. లైట్ గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ ఉలవల ఆకుల మీద సూర్యకాంతి పడగానే ఎలా మెరుస్తున్నాయో కదా! ఐదవ రోజు సాయంత్రానికి ఉలవల మైక్రో గ్రీన్స్ ఇలా ఉంది. ఇదిగోండి, ఇదొచ్చేసి ఆరవ రోజు ఉదయం. లైట్ గ్రీన్ కలర్‌లో ఉన్న లీవ్స్ ముదురు గ్రీన్ కలర్‌లోనికి మారాయి. అలాగే ఈ మైక్రో గ్రీన్స్ ఇంకొంచెం హైట్ కూడా పెరిగింది. బౌల్ లోపల వేర్లు చూసారా? ఒకదానికొకటి ఎలా అల్లుకొని పోయాయో? అలాగే ఈ ఉలవల వేర్లు కూడా డ్రై అవ్వకుండా చూసుకోవాలి. అలా అని ఈ బౌల్‌లో వాటర్ మాత్రం అస్సలు నిలబడకూడదు. ఈ వేర్లు తేమగా ఉండాలి అంతే. వాటర్‌ని బౌల్‌లో ఒక 4, 5 నిమిషాలు ఉంచుకున్నాక ఆ వేర్లకి ఏమన్నా జిడ్డు లాంటిది ఉంటే అది పోయేట్లు బౌల్‌ని ఇలా అన్ని వైపులకి తిప్పుకుంటే ఈ వేర్లు వాటర్‌తో కడిగినట్లు అయిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల ఈ మైక్రో గ్రీన్స్‌కి ఫంగస్ కూడా రాకుండా ఉంటుంది. అలాగే వాటరింగ్ చేసుకున్నాక ఈ ఉలవల మైక్రో గ్రీన్స్‌ని ఇలా ఒక 1 మినిట్ పాటు కొంచెం చిన్నగా ట్యాప్ చేసుకున్నామంటే ఇంకా ఏమన్నా సీడ్స్ నుంచి విచ్చుకొని లీవ్స్ ఉంటే అవి కూడా చక్కగా విచ్చుకుంటాయి. అసలు ఈ ఉలవల మైక్రో గ్రీన్స్‌లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి? వీటిని మనం ఫుడ్‌లో తీసుకోవటం వల్ల మనకి కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని క్లియర్‌గా మన ఛానల్‌లోని లాంగ్ వీడియోలో ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ మైక్రో గ్రీన్స్‌ని గ్రో చేసుకునేటప్పుడు మీకేమన్నా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. మరలా రేపు ఇదే టైంకి కలుద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చారా?